అదేవిధంగా అప్పులు చూసినాం. 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అంటారు. తీరా మొన్న చూస్తే ఎంతో 6 లక్షల కోట్లకు చేంజ్ ఏదో చూపించడం జరిగిందనమాట. అసెంబ్లీలోని ఇవన్నీ నేను ఏది మాట్లాడుతున్నానో నేను రికార్డ్స్ పరంగానే డాక్యుమెంట్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా 6 లక్షల కోట్లు అంటారు. మిగతా 6 లక్షల కోట్లు ఎవరు జోలికి పోయినాయి? గాలికి పోయినాయి. ఎందుకంటే గాలి కూతలు, గాలి మాటలు. ఓ శ్రీలంక చేసేస్తున్నాం, ఓ ఇది చేస్తున్నాం అని చెప్పేసి. నిన్న మనం ఇక్కడ సర్చార్జ్ 1% పెంచితే బాగుంటుందని ఎవరి మీద పడుతుంది? ట్యాక్స్ పడుతుంది. సో ఇలాంటివన్నీ ఊరికే సరైన సందర్భంలో స్పందించక, మాట్లాడక, పదే పదే తప్పును, పదే పదే అబద్ధాన్ని చెప్పి 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 జనాల లేకి తీసుకొని పోయే ఒక ప్రయత్నం. దీనిలో లేక ఒకడు అతీతులేం కాదులే, దానిలో లేక అందరూ. మన ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు చెప్తూ ఉండే, దీనికి ఏముంటుంది, ఎన్టీ రామారావునే ఎక్కడికంటే అక్కడికి నాశనం పట్టించినారు పాపం. మనమంతా ఏమవుతుంది? జగన్ రెడ్డి అంటున్నాడు నా కుటుంబాన్ని ఏం చేసేకైతుంది అన్న, దాంట్లో ఒక్కరికి స్పేర్ ఏం చేయలే వాళ్ళు. సో వాళ్ళ దృష్టిలో ఎవరనే ఎవడైనా సరే మడత పెట్టేయడమే. ఒక్క సిబిఎన్ ఒక్కడే బాగుండాలా, మిగతా వాళ్ళందరూ అంతే. ఏం చిరంజీవి గారిని అయితే ఏ విధంగా రాసినాడు చెప్పు? ఇదే పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ మదర్ గురించి రాసినప్పుడు ఆయన పాపం బాధపడినాడు. సరే, ఇప్పుడు ఇంకా ఆయనకు కూడా వేరే అవకాశం లేక కలిసిపోయినాడు తప్ప, ఆ రోజు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద రాసినాడు. నేనట్లా ఇవన్నీ పవన్ కళ్యాణ్ అన్నాడు. పిఆర్పి పాత పెట్టేస్తున్నారు అని అలకల్లా ఈనాడు ఆఫీస్ ముందర ధర్నా చేసినారు. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటుంది 9 to 14 మధ్యలో, చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉంటారు. పాపం ఆయన కూడా బాధపడినారు. సో మళ్ళీ వీళ్ళు నన్ను తిడుతున్నాడు వీళ్ళ దాని నుంచి అని చెప్పి తిట్టడం జరిగింది. అట్లుంటే మావన్నీ కూడా. సో మళ్ళీ వాళ్ళే కలిసి మళ్ళీ మమ్మల్ని పాతేయాలా అని చెప్పేసి వాళ్ళే తిరుగుతారు. ఏమంటే మనకు మెమొరీ ఏదే కానీ పెద్దగా గుర్తుపెట్టుకోం కదా, కాబట్టి మనుషులం కదా, తొందరగా మర్చిపోతా అంటాం. కాబట్టి ఆడికి గాలి మాటలు చెప్తా అంటాం, పోతా అంటాం. చూడు, అప్పులు కావచ్చు, మిస్సింగ్ కేసులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, మళ్ళీ ఏంది రాష్ట్రాన్ని అసలు నాశనం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు అసలు మేము తేరుకోలేకపోతానామని చెప్పేసి నేను ఎప్పుడో అసెంబ్లీలో చూసిన. బాగా చూసుకోండి, 2019 ఈనాడు పేపర్ ఫస్ట్లో వచ్చినప్పుడు ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఉంది. యనమల ఇచ్చిన స్టేట్మెంట్ 100 కోట్ల రూపాయలు ఉంది, జీతాలు ఇవ్వడమే బరువు అని. 5 ఏళ్ళు సరే ముందు అటు ఇటు ఉంటుంది కానీ కొద్దిగా డిలే ఉండొచ్చు, కానీ జీతాలు అయితే ఇచ్చినారు కదా. అదేవిధంగా చూడండి, పాపం పవన్ కళ్యాణ్ గారికి 30,000 మంది మిస్ అయినారు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఎవరో సోర్స్ చెప్పారు. మన అసెంబ్లీలో అడిగిన దానికి 32 మందో 46 మందో ఏదో ఒక నెంబర్ వచ్చింది. అంతా 2 డిజిట్ నెంబర్లోకి వచ్చింది. 30,000 ఎక్కడా, 32 ఎక్కడా అని. దాని గురించి అసలు మాట్లాడే వాళ్ళే లేరు. మా వాలంటీర్లందరూ కిడ్నాప్ చేసినారన్నారు. మా వాలంటీర్లందరూ ఎత్తకపోయినారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సోర్స్ చెప్పినారు అని చెప్పేసి అన్నారు. ఏం చేస్తాము, అది ఇది కాదు అనేది చెప్పే పరిస్థితి లేదు. అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. పాపం వాలంటీర్లకు అందరికీ 5,000 జీతం అంటారు. అంటే లేదు మేము 10,000 చేస్తామని. ఇప్పుడు చూస్తే అసలు వాలంటీర్లు అనే వ్యవస్థే లేదు. అసలు అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు అన్నారు. నో డౌట్ వాలంటీర్ల వల్ల పొలిటికల్గా దెర్ ఈజ్ ఎ లాస్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా. బట్ నో డౌట్ వాలంటీర్ల వల్ల జనాలకు మేలు జరిగింది. సంక్షేమం కార్యక్రమాల విషయాల్లో వదిలిపెట్టండి. కోవిడ్ లాంటి సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా ఏ మనిషి నీకు తోడు లేకుండా, ఏ మనిషి నీకు అందుబాటులో రానప్పుడు, నీ తోడబుట్టిన వాడు, నీ బావ, నీ బావమరిది, నీ తల్లిదండ్రులు కూడా తోడు లేనప్పుడు ఈ వాలంటీర్ అనే అతను ఒక తోడుగా నిలిచాడు. ఈ సచివాలయ వ్యవస్థ అనేది తోడుగా నిలిచినాడు. సరే, డెఫినెట్గా పొలిటికల్ సిస్టంలో అంత ఒక రిఫార్మ్ వచ్చినప్పుడు రాజకీయ వ్యవస్థను కంప్లీట్గా పక్కన పెట్టి ఆ వ్యవస్థతో పనిచేయడం వల్ల క్యాడర్ అంతా ఒక నిరుత్సాహంతో గురి కావడము, దానివల్ల జరిగిన వైపరీత్యాలన్నీ కూడా చూడడం జరిగింది. సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా. సో ఈరోజు అదాని దానిలోకి సంబంధించి ఇది నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించినది. ఇప్పుడు నేషనల్ మీడియాస్లో అన్నింటిలో మాట్లాడుతున్నారు, ఏమిటి అన్ని దానిలో కూడా చెప్తున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి. ఖచ్చితంగా అదాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది చూడాలి. రేటు తగ్గించినందుకు కూడా ఈ విధంగా జరుగుతుందనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఈ అసెంబ్లీలో చాలా బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి.
టోల్ రోడ్ అని. టోల్ రోడ్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కృష్ణబాబు ఐ థింక్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఆయన కూడా ఒక ప్రపోజల్స్ ఇలాంటివి బాగుంటుంది అనేది కూడా నేను కూడా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తోంది నేషనల్ హైవేస్ వేస్తున్నప్పుడు వాళ్ళు కూడా టోల్ పెడుతున్నారు కదా, ప్రతి చోట టోల్ పెట్టి చేస్తున్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెడుతూ ఉంటే టోల్ బాదుడు ఇక ఇది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం. కానీ ఈరోజు చూస్తే అదే టోల్స్ అని తీసుకొని రావడం. డెఫినెట్గా రోడ్స్ అనేటివి ఇంకోటి అనేది ఇట్స్ కంటిన్యూస్ మెయింటెనెన్స్గా ఉండాలి అంటే మాత్రం టోల్స్ అనేది ఉండాలి. ఇప్పుడు జరుగుతోంది టోల్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తోంది, NHAI ద్వారా చేస్తుంది, లేకుంటే మూర్తు ద్వారా చేస్తుంది. అది లేదు స్టేట్ గవర్నమెంటే చేస్తామంటోంది. మరి వీ హ్యావ్ టు సీ గతంలో ఈ స్టేట్ గవర్నమెంట్ వల్ల చేసేది ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా ఎలా ముందుకు పోతుంది అనేది చూడడం జరుగుతుంది. సో నేను అనేది ఏంటంటే గతంలో ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు తప్పు అని రాసిన పత్రికలు ఈరోజు కరెక్ట్ అనే విధంగా రాస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ మీటర్లు బిగిస్తూ ఉంటా సందర్భంలో, లేకుంటే ఈ మీటర్లు బిగిస్తున్న సందర్భంలో అవన్నీ ఉరితాళ్ళు అని రాసిన సందర్భంలో నేను ఎక్కడో పేపర్లో చూసా, ఈనాడు పేపర్లోనే అవన్నీ రైతులకు ఉరితాళ్ళు అని రాసిన సందర్భంలో మళ్ళీ అదే ఈనాడు పేపర్లో అబ్బా ఎలక్ట్రికల్ మీటర్లు వచ్చేసాయో అని రాసినారు. అంటే అదొక పండగలాగా, అదైతే పాపంలాగా, రెండు ఒకటే విధంగా రాయాలి కదా. సో అదే ఈ ఎలక్ట్రికల్ మీటర్స్లో